శ్రీకాళహస్తి వెనకనున్న రహస్యం మీకు తెలుసా? అక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదని ఒక సాలెపురుగు రాత్రంతా కష్టపడి శివలింగం చుట్టూ గూడును తయారు చేసేది. అయితే నాగుపాము తెల్లవారుజామునే అక్కడికి వచ్చి ఆ గూడు మొత్తాన్ని తుడిచేసి తన నాగమణితో శివలింగాన్ని పూజించి అక్కడి నుంచి వెళ్లిపోయేది. మరి కొద్దిసేపటికి ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో శివలింగంపై నీళ్లు పోసి శుభ్రపరిచి పుష్పాలతో శివలింగాన్ని పూజించేది. కానీ రోజు అలా జరగడం సాలెపురుగు నాగపాముతో నువ్వు రోజు పెట్టే నాగమణులు ఒక ఏనుగు వచ్చి తీసేస్తుంది అని చెప్తుంది. అదే సమయంలో ఏనుగు అక్కడికి వచ్చి ఆ నాగమణి తీయడంతో ఆ పాము కోపంతో ఏనుగు తొండంలోకి వెళ్లిపోతుంది. ఆ ఏనుగు వెంటనే తన తలను పక్కనే ఉన్న పెద్ద రాతి బండకు కొట్టుకుంటుంది. దాంతో రాతి బండ మీద ఉన్న సాలెపురుగు, తొండంలో దూరిన పాము, ఏనుగు ఈ మూడు ఒకేసారి చనిపోతాయి. శివభక్తితో వీళ్ళు ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమై ఆ మూడిటిని శివుడిలో ఐక్యం చేసుకొని ఆ ప్రదేశానికి వీళ్ళ ముగ్గురి పేర్లు పెడతాడు. శ్రీ అంటే సాలెపురుగు, కాళీ అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. శివుడి కటాక్షం మీపై ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.